హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుచరిత కమ్మరి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అనమాట. వంకాయ బజ్జీ అనేది 2 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి, వంకాయల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసైనా చేసుకోవచ్చు, లేకపోతే మనం బాయిల్ చేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వంకాయల్ని ఉడకబెట్టి చేస్తున్నాను. అలా ఉడకబెట్టి పక్కన పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపిండి కలుపుకొని మనం వంకాయల్ని దేవేసి ఆయిల్లో వేసేయడమే. వంకాయ బజ్జీలు చేయడం అనేది చాలా సింపుల్. కానీ ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పబోయేది స్పెషాలిటీ ఏంటంటే వంకాయ బజ్జీలలోకి చట్నీ అనమాట. ఈ చట్నీ ఏంటి, ఎలా చేస్తాము, ఎక్కడి నుంచి చూసాము అనే చెప్తాను. ఇప్పుడు మేము చిన్నప్పుడు కోడుమూరు వెళ్ళే వాళ్ళము. అక్కడ ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి మేము వంకాయ బజ్జీలు తినేవాళ్ళం అనమాట. అక్కడ ఆంటీ వాళ్ళు చేసేవాళ్ళు ఈ వంకాయ బజ్జీలు, చట్నీ చేసేవాళ్ళు. మా అమ్మగారు అడిగారు అనమాట ఒకసారి, ఎలా చేస్తారు చట్నీ చెప్తారా కొంచెం అని. కానీ వాళ్ళు మాకు చెప్పలేదు. సో మా అమ్మగారు ఏం చేశారంటే, మా అమ్మగారు కనుక్కున్నారు దాంట్లో ఏమేమి పదార్థాలు వేశారో కనుక్కున్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేసి చూసారనమాట. సేమ్ అక్కడ ఎగ్జాక్ట్గా ఎలా టేస్ట్ ఉందో సేమ్ అలానే వచ్చేసింది. మా అమ్మగారు చేసింది చాలా బాగా వచ్చింది. అదేంటనేది, ఎలా చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వంకాయ బజ్జీలలో ఒకవేళ ఫ్రై చేసి చేసుకుంటే చట్నీ అక్కర్లేదు, కొబ్బరి పొడి ఉంటే చాలు ఫ్రై చేసుకుంటే వంకాయల్ని. అదే ఒకవేళ బాయిల్ చేసుకొని చేస్తే మాత్రం చట్నీ అనేది అవసరం. చాలా బాగుంటుంది, చేసుకోండి. అది ఎలా చేస్తారో చూద్దాము. ఫస్ట్ మా అమ్మగారు కొబ్బరి పొడిని మిక్సీ పట్టారు. కొబ్బరి పొడి మిక్సీ పట్టిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నారు. ఒక ఉల్లిగడ్డ మొత్తం తీసుకున్నారు. ఆనియన్స్, కొబ్బరి పొడి, మిర్చి ఒక 2-3 మిర్చి చాలు, లైట్గా కారం పొడి, ఇంకా అల్లం, కొంచెం కొత్తిమీర, వాటర్, లైట్గా షుగర్, ఇంకా సాల్ట్ అనమాట. అంతే. ఈ చట్నీకి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే అండి. ఇంకా అది మీ క్వాంటిటీని బట్టి, మీ టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. చట్నీ అనేది చాలా సింపుల్ అసలు. కానీ వాళ్ళు మాకు అక్కడ చెప్పలేదు. లైట్గా మా అమ్మగారు చింతపండు పులుసు కూడా వేశారనమాట, కొంచెమే వేశారు. ఇదే అండి చట్నీ అన్నది, చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలా చట్నీ అయిపోయిన తర్వాత మిర్చిని అలా కట్ చేసి దానిపైన చట్నీ వేసి తినేయటమే. నేను అది ఇంట్లో ఉన్నప్పుడు రికార్డ్ చేశాను, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నాకు ఇప్పుడే నోరు ఉడుతుంది, తినాలనిపిస్తుంది. కానీ నేను హాస్టల్లో ఉన్నాను కదా, కుదరదు కదా. సో ఇంకా తప్పదు, తినలేను ఇప్పుడు నేను వంకాయ బజ్జీ. మా ఇంట్లో ఉన్నట్టుగా అయితే తినలేను. సో గాయ్స్, మీరు కూడా తప్పకుండా అలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అనేది మా అమ్మగారు కోడుమూరులో చూసి, వాళ్ళు చెప్పకపోయినా మా అమ్మగారు అర్థం చేసుకొని ట్రై చేసి చేసిన చట్నీ ఇది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.